టీచర్ జాబ్ మీ లక్ష్యమా? అయితే మన అప్టేక్ జాబ్స్ వారు మీకు అందిస్తున్నటువంటి అమూల్యమైన అవకాశం. మన అప్టేక్ జాబ్స్లో మీకు కావలసినటువంటి సబ్జెక్ట్ వీడియోలు మీరు ఎంతసేపు అయినా చూసుకోవచ్చు, ఎన్నిసార్లైనా చూసుకోవచ్చు. దానితో పాటుగా టెస్టులు రాసుకోవచ్చు. ఎవరైతే టీచర్ జాబ్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారో, కోచింగ్ వెళ్ళటానికి సమయం లేదనుకుంటున్నారో, లేదా కోచింగ్కి వెళ్ళటానికి అంత ధనం వెచ్చించలేమనుకుంటున్నారో, ఇలాంటి సమస్యలతోటి బాధపడేటువంటి విద్యార్థులకు మన అప్టేక్ జాబ్స్ వారు అందిస్తున్నటువంటి అమూల్యమైనటువంటి అవకాశం. అయితే వెంటనే మన అప్టేక్ జాబ్స్ను డౌన్లోడ్ చేసుకోండి. అతి తక్కువ సమయంలో మీకు కావలసిన సబ్జెక్టులను మీకు కావలసినంతసేపు చూసుకుంటూ మీ విజయంలో మన అప్టేక్ జాబ్ను కూడా భాగస్వామి చేస్తారని అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ మీ అప్టేక్ జాబ్స్. సాధారణీకరణం, జనరలైజేషన్. పాఠం యొక్క ముఖ్య ఉద్దేశము సాధించబడినదా లేనిదా ఈ సోపానం తెలుస్తుంది. నీ యొక్క లక్ష్యము, నీ ముఖ్య ఉద్దేశం సాధించబడిందా లేదా అనేది తెలిసేది సాధారణీకరణంలో తెలుస్తుంది. అంటే ముఖ్య ఉద్దేశం వచ్చిందా లేదా నెరవేరిందా తెలుసుకోవడానికి. ఈ దశలో విద్యార్థులు తరగతి గదిలో నేర్చుకున్న పాఠ్యాంశం పైన స్పష్టమైన భావనలే సాధారణీకరణ చేస్తారు. ఇది పూర్తిగా విద్యార్థుల చేత చేయించాలి. చాలా చాలా ఇంపార్టెంట్. పూర్తిగా విద్యార్థుల చేత చేసేది, పూర్తిగా విద్యార్థుల చేత చేసేది ఏంటండి? సాధారణీకరణం, జనరలైజేషన్. నెక్స్ట్, ముఖ్య ఉద్దేశము సాధించింది లేదా తెలిసేది కూడా జనరలైజేషన్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఈ బిట్. పూర్తిగా విద్యార్థులు చేసేది లేదా ముఖ్య ఉద్దేశం లేదని కనుగొనే దశ సాధారణీకరణంగా మనం చెప్పవచ్చు. ఉపాధ్యాయుడు విద్యార్థులు సాధారణీకరణ చేసేటంత వరకు సూచనలు మాత్రమే ఇస్తాడు. అంటే ఇక్కడ మార్గదర్శకుడుగా ఉంటాడు ఉపాధ్యాయుడు, మార్గదర్శకుడుగా ఉంటాడు. పాఠ్యబోధన ఎంతవరకు సఫలమైందో విద్యార్థులు చేసే సాధారణీకరణను బట్టి చెప్పవచ్చు. పాఠ్యాంశానికి సంబంధించిన సామాన్య సూత్రాలు ఆగమన పద్ధతిలో ఏర్పడతాయి. ఆగమన పద్ధతి అన్నప్పుడు సాధారణీకరణాలే, సూత్రాలు ఉపయోగించేది సాధారణీకరణాలే. ఇది నెక్స్ట్, అన్వయం. నేర్చుకున్న జ్ఞానము నూతన పరిస్థితిలో నిగమన పద్ధతి ద్వారా ఉపయోగిస్తారు. ఆగమన పద్ధతి ఎక్కడ ఉపయోగపడుతుంది? సాధారణీకరణంలో. నిగమన పద్ధతి ఎక్కడ ఉపయోగపడుతుంది? అన్వయంలో ఉపయోగపడుతుంది. ఇది చాలాసార్లు అడిగిన బిట్టు. ఇది చాలా చాలా ఇంపార్టెంటు, చాలా చాలా ఇంపార్టెంట్. ఆగమన పద్ధతి ఏమో సాధారణీకరణంలో, నిగమన పద్ధతి ఏమో అన్వయంలో ఉపయోగపడుతుంది. అభ్యసన బదలాయింపు జరిగేది కూడా అన్వయంలోనే. పునశ్చరణ. ఈ సోపానంలో విద్యార్థులు నేర్చుకున్న జ్ఞానం పునర్విమర్శ చేయబడుతుంది. దీన్నే పునశ్చరణ. పాఠాన్ని ముగించే సందర్భంలో ఉపాధ్యాయుడు బోధించిన విషయం పునశ్చరణ చేయడం వల్ల విద్యార్థులకు అర్థమైందా తెలుసుకోవడానికి, ఎంచుకున్న లక్ష్య సాధన ఎంతవరకు జరిగిందో తెలుసుకోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ పాఠాన్ని ప్రారంభం నుండి చివరి వరకు మొత్తం స్పీడ్గా ఏకకాలంలో చదవడాన్ని పునశ్చరణ అంటాం. ఇది మొత్తం ఒక 5 నిమిషాల లోపు చేయవలసి ఉంటుంది. పునశ్చరణ అంట. ఓకే, లక్ష్యాల సాధన, మూల్యాంకనం అన్నమాట. పునశ్చరణ అంటే మూల్యాంకనం చేసే సాధనంగా మనం చెప్పవచ్చు. ఇది పునశ్చరణ. విద్యార్థుల ప్రతిస్పందనను బట్టి బోధన ఎంతవరకు ఫలవంతమైందో నిర్ధారించవచ్చు. పునశ్చరణ ప్రశ్నల ద్వారా వివిధ అభ్యాసాల ద్వారా కృత్యాలు చేయించవచ్చు. పునశ్చరణ ద్వారా అభ్యాస కృత్యాలు కూడా చేయించవచ్చు. ఈ విధంగా పరోక్ష మూల్యాంకనం కూడా చేయబడుతుంది. చెప్పాము. పునశ్చరణ ఎక్కడ ఉంటుందంటే మూల్యాంకనంలో. హెర్బర్ట్ సూచించిన పాఠ్యబోధనలో దశలు స్వల్ప మార్పులతో ఎస్సీఆర్టీ వారిచే సిసి భావనతోనూ పీరియడ్ పథకాలు తయారు చేయబడ్డాయి. అయితే సిసి విధానానికి అనుగుణంగా ఈ హెర్బర్ట్ అనేది మూల్యాంకనానికి ఆధారంగా ఉంటే సిసి ఆధారంగా ఇప్పుడు కొన్ని మార్పులు చేయబడ్డాయండి. విద్యార్థుల అవసరాలకు తగిన మార్పుల ప్రణాళికను తీసుకురావాల్సి వచ్చినది. పై 6 సోపానాలను 3 కృత్యాలుగా అమర్చారండి. ఒకటి పరిచయ కృత్యాలు, అభివృద్ధి కృత్యాలు, సమ్మిళిత కృత్యాలు. ఎన్ని కృత్యాలని? 3 కృత్యాలుగా. పరిచయ కృత్యాలు, అభివృద్ధి కృత్యాలు, సమ్మిళిత కృత్యాలుగా అమర్చారు. పరిచయ కృత్యాలు, దీనిని సన్నాహము అనే సోపానము ఉంటుంది. దీనిలో సన్నాహం అనే సోపానం. సన్నాహంలో చూసినట్లయితే పూర్వజ్ఞానాన్ని పరిశీలించడం, ప్రీవియస్ నాలెడ్జ్ టెస్టింగ్.
పూర్వ జ్ఞానాన్ని ఉన్ముఖీకరణము, శీర్ష ప్రకటన అనే అంశాలు ఉంటాయి. ఓకేనా. సన్నాహం మొట్టమొదటిగా సన్నాహము, సంసిద్ధత, హాజరుపరచ ఇవన్నీ ఉన్నాయి కదా అందులో. కాబట్టి ఈ 3 అంశాలు ఉంటాయి. నెక్స్ట్ అభివృద్ధి కృత్యాలు, హాజరుపరచడము, సంసర్గం అనే సోపానాలు ఉంటాయి. ఇక చాలాసార్లు కృత్యాలు 3 అభివృద్ధి కృత్యాలు ఏముంటుంది, హాజరుపరచడము, సంసర్గము అనే కృత్యాలు. అంటే 2, 3 సోపానాలు అభివృద్ధి కృత్యాల్లో ఉంటాయి. 1వ పరిచయ కృత్యాల్లో 1వ సోపానము ఉంటుంది. ఇక సమిళిత కృత్యాలు సాధారణీకరించడం, అన్వయము, పునరావృతం అనే సోపానాలు ఉంటాయి. పునరావృతం లేదా పునరచ్చరణ అంటాం. అంటే ఇక్కడ 4, 5, 6 సోపానాలు ఉంటాయి. హెర్బర్ట్ సోపానం సిసి అనుగుణంగా ఎన్ని 3 కృత్యాలు. 1 పరిచయ కృత్యాల్లో మొదటి సోపానం ఉంటుంది. 2వది అభివృద్ధి కృత్యాల్లో 2వ సోపానం, 3వ సోపానం ఉంటుంది. సమిళిత కృత్యాల్లో 4, 5, 6 సోపానాలు ఉంటాయి. హెర్బర్ట్ పథకము నమూనా. మనం పాఠ్యపథక నిర్మాణాన్ని చూసినట్టయితే హెర్బర్ట్ బోధన పథకం ప్రకారం మనం చేస్తున్నాము. ఇక్కడ ఎవరికి బోధించాలి, ఎందుకు బోధించాలి, ఎలా బోధించాలనే ప్రశ్నలు నమూనంగా ఉంటాయి. హెర్బర్ట్ పథకం నమూనాలో ప్రశ్నాధారం ఉంది. ఎవరికి బోధించాలి అంటే విద్యార్థులకు బోధించాలి. విద్యార్థులకు లేదా అభ్యసకులకు, నేర్చుకునే వారికి బోధించాలి. ఎందుకు బోధించాలంటే సంపూర్ణ అభివృద్ధికి. ఎలా బోధించాలంటే బోధన ప్రణాళికలు టిఎల్ఎంల ద్వారా బోధించాలి. కాబట్టి హెర్బర్ట్ పథక నమూనాలో ప్రశ్నలకు నమూనాగా ఉంటుంది, ఆ ప్రశ్నలు ఏంటి అంటే 3. ఎవరికి బోధించాలి, ఎందుకు బోధించాలి, ఎలా బోధించాలి. ఎవరికి బోధించాలి అంటే విద్యార్థులకు లేదా అభ్యసకులకు బోధించాలి. ఎలా బోధించాలి, ఎందుకు బోధించాలి, సంపూర్ణ అభివృద్ధి, ఆల్రౌండ్ డెవలప్మెంట్, అన్ని విధాలుగా అభివృద్ధి చెందే విధంగా బోధించాలి. ఎలా బోధించాలంటే బోధనోపకరణాలు కావచ్చు, టిఎల్ఎంలు కావచ్చు, ఇవన్నీ. ఇక్కడ చూడండి, ఇందులో పాఠానికి సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని, అంటే ఏ తరగతికి ఏ పాఠము, ఏ పాఠశాలలో ఏ ఉపాధ్యాయుడు బోధించాలి, ఇది ఎప్పుడు బోధించాలనే విషయాలను పొందుపరచాలి. ఇది ప్రాథమిక సమాచారం అవుతుంది. ఏ పాఠము, ఏ తరగతికి, ఎక్కడ, ఏంటి అనేది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఎందుకు బోధించాలి అంటే ఈ భాగంలో పాఠాన్ని బోధించడానికి గల ఉద్దేశాలు ఏంటి, నువ్వు తరగతి గదిలో పాఠం ఎందుకు బోధిస్తావు, దాని ఉద్దేశం ఏంటి, లక్ష్యాలు ఏంటి, స్పష్టీకరణలు ఏంటి అని స్పష్టంగా తెలుపుతూ ఏ పద్ధతిని వాడాలి, ఏ బోధనోపకరణం వాడాలి అనేది ఉండాలి. ఏ అంశాలంటే ప్రధాన భావనల ద్వారా సాధించే లక్ష్యాలు. నువ్వు లక్ష్యాలు ఎంపిక చేసుకుంటున్నావు కాబట్టి ఆ లక్ష్యాలను సాధించడానికి అనుగుణంగా బోధించాలి. లక్ష్యాలను సాధించడం కోసం బోధించాలి. ఉపాధ్యాయుడు ఇప్పుడు ఏమి సాధిస్తున్నాడు, విద్యా ప్రమాణాల సాధనకు అనుగుణంగా లేదా లక్ష్యాల సాధనకు అనుగుణంగా. ఇప్పుడు నువ్వు ఎందుకు సాధన చేస్తున్నావు, డిఎస్సిలో ఎందుకు కోచింగ్ తీసుకుంటున్నావు అంటే జాబు సాధించడం కోసం. కాబట్టి గవర్నమెంట్ ఉద్యోగం సాధించడం లక్ష్యం సాధన కోసమే నువ్వు ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నావు. ఇక్కడ కూడా లక్ష్యాలు లేదా విద్యా ప్రమాణాల సాధనకు అనుగుణంగా బోధించాలి. ఎలా బోధించాలి, ఈ భాగంలో పాఠాన్ని పరిచయం చేయడం దగ్గర నుంచి ముగించే వరకు దశ ఇంటి పని ఉంటుంది. ఇందులో హెర్బర్ట్ సోపానాలలో పాఠం అభివృద్ధి దశలు కనిపిస్తాయి. హెర్బర్ట్ సోపానాలు సన్నాహము, హాజరుపరచడము లేదా పోలిక సంసర్గం, చివరిది మూల్యాంకనం అనే సోపానాలు ప్రత్యేకంగా తయారు చేసినాయి. 8 నిలువు కాలమ్స్ కలిగిన పట్టికలను తర్వాత సాధారణీకరణం లేదా సారాంశం, పునరావృతము, ఇంటి పని పట్టిక తర్వాత చూపాలి. ఇక్కడ మన కాకుండా ఇక్కడ 8 పట్టికలు ఉంటాయి. మరి ఆ పట్టికల గురించి చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక ప్రాథమికంగా పేరు ఉపాధ్యాయుడి పేరు ఉంటుంది, పాఠశాల పేరు, ఉపాధ్యాయుడి పేరు 5, పాఠశాల పేరు జడ్పీహెచ్ఎస్ పాములపహాడు, తరగతి 8వ తరగతి, యూనిట్ 5వ యూనిట్, పాఠం పేరు జ్ఞానేంద్రియాలు. ఇట్లా మనం ఏదైనా తీసుకో, జ్ఞానేంద్రియాలు. ఓకేనా అండి, ఇలా మనం తీసుకోవాలి. ఇది ఉన్నటువంటి అంశం.